అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీతో చుమ్మనమే 15వ భాగం. రచయిత సునందారాం గారు. తన పక్కనే విష్ణుమూర్తి పోజులో పడుకొని నవ్వుతూ తన వైపే చూస్తున్న సిద్ధుని చూస్తూ అయోమయంగా తన చేతిని గిచ్చుకొని చూస్తుంది. కానీ ఎంతకీ నొప్పి తెలియట్లేదే. అయ్యో సిద్ధు గారు, మీరు కనిపించడం కూడా నా భ్రమేనా? నేను ఇంకా నిజమేనేమో అనుకుని సంతోషించానని లేవబోతున్న మధు కాసేపటికి సిద్ధుపై ఉంటుంది. ఆమె ఇన్ని రోజుల నుండి ఎంతో మిస్ అయిన అతని గుండె చప్పుడిని వింటూ, లయబద్ధంగా వినిపిస్తున్న అతని గుండె చప్పుడు వింటూ తాను ఉన్నది సిద్ధు గుండెలపైనే అని అర్థమవడంతో తలను పైకెత్తి అతని వైపు చూస్తుంది. అతని చూపు కూడా ఆమెపైనే ఉంటుంది. ఇష్టమైన ప్రియసఖిని ఇన్ని రోజులు చూడలేకపోయాడు కదా, మరి అతని చూపు ఆమె నుండి మరోవైపు ఎలా మరలగలదు? రెప్ప వేస్తే తన మధుని చూసే ఆ రెప్పపాటు కాలం కూడా వృధా అవుతుందేమో అన్నంతగా ఆమె వైపే రెప్ప వేయడం కూడా మర్చి చూస్తూ అలా ఉండిపోతాడు. తన మీద ప్రేమ లేదని అలిగిన తన ప్రియ సతికి అతని ప్రేమను మొత్తం అతని కళ్ళ ద్వారా సతీ హృదయానికి చేరవేస్తూ, ఇప్పుడు చెప్పు, నీ మీద నాకున్న ప్రేమ అబద్ధమని అన్నట్టుగా ఆమె ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాయి అతని కళ్ళు. అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఎంత సమయం గడుస్తుందో తెలియనంతగా ఒకరి ప్రేమలో మరొకరు ఉండిపోతారు. కాసేపటికి ఇహలోకంలోకి వచ్చిన మధు సిద్ధుపై నుండి లేవబోతుంది. ఆహా, లేవనిస్తాడా? మధుని తన కిందకు చేర్చుకొని ఆమె పై వాలి, ఏంటి బంగారం, నా మీద అలిగావా? నాతో మాట్లాడవా? అయితే నవ్వుతూ అడుగుతున్న సిద్ధు వైపు లేని కోపాన్ని అరువు తెచ్చుకొని మూతి తిప్పుతూ మాట్లాడదు మధు. బంగారం, సారీరా, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండడం నాకు కూడా ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా? కానీ అసలు నీకు కాల్ కూడా చేయలేనంత బిజీగా ఉన్నాను నేను అని అతని చెవులను పట్టుకుని బ్రతిమలాడుకుంటాడు సిద్ధు. అయినా కూడా కరగని ప్రియసతి అలకను తీర్చడానికి ఆమె పాదాల వైపు మరలి వాటిని చేతిలోకి తీసుకుంటూ వాటికి చిరుముద్దులు అద్దుతాడు. సిద్ధు చేస్తున్న పనికి అతని చేతిలో ఉన్న ఆమె పాదాలను వెనక్కి తీసుకొని, మీరేం చేస్తున్నారు సిద్ధు గారు అని అడుగుతున్న మధు ప్రశ్నలకు నవ్వుతూ, అలిగిన నా భార్య కాళ్ళని పట్టుకొని ఆమెని బ్రతిమలాడుకుంటున్నాను మధు గారు అని అంటాడు అమాయకంగా మొహం పెట్టుకొని. అంతే, టక్కున అతన్ని చేరి గట్టిగా హత్తుకుపోతుంది. మీరిలా చేయడం ఏమీ బాగోలేదండి. మీరు నా కాలు పట్టుకోవడం ఏంటని ఏడుస్తూ అడుగుతుంది మధు. ఏ పిచ్చిదానా, శ్రీకృష్ణుడు వాడి అలిగిన భార్య యొక్క అలక తీర్చడానికి కాలు పట్టుకోవడం తప్పలేదు, మరి మానవ మాత్రంలో మేమెంత అని చెప్తూ మధు కళ్ళని తుడుస్తాడు. మీరెన్నైనా చెప్పండి, మీరెంత గొప్పవారు, సమాజంలో మీకెంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి మీరు నా కాళ్ళు పట్టుకొని తక్కువ అవ్వడం నాకేమాత్రం నచ్చలేదు. చూడు బంగారం, నీ మొగుడు బయట ప్రపంచంలో రాజైనా కూడా ఈ రాణివాసంలో మాత్రం ఈ సతికి కాంతాదాసుడే అని చెప్పి నవ్వుతూ తన ప్రియ సతి మధురమైన మాటల ద్వారా ఆమె అలక తీరిందని గుర్తించి అతి చేరువుగా ఉన్న ఆమె ప్రియ వదనాన్ని చూస్తూ ఆమె పెదవులకు అతి దగ్గరగా తన పెదవులను చేర్చి ఆమె అనుమతి కోసం చూస్తాడు. ఆమె సిగ్గులోనే తన అంగీకారాన్ని తెలియజేయడంతో ఆర్తిగా ఈసారి ఆమె అంగీకారంతో మలి ముద్దుకి తెరతీస్తాడు. ఈసారి అతను పెడుతున్న ముద్దుకు ఆమె వంతు సహకారాన్ని కూడా లభించడంతో వారి అదర చుంబనం అలా ఎంతసేపు కొనసాగిందో వారికే తెలియనంతగా ముద్దుమత్తులో మునిగిపోయారు ఇద్దరు. ఇంతలో మధుకి ఏదో ఆలోచన వచ్చినట్టుగా సిద్ధుకి దూరం జరిగి, మరి మీరు వచ్చింది నిజమైనప్పుడు ఇందాక నన్ను నేను గిచ్చుకుంటే స్పర్శ తెలియలేదు ఎలా సిద్ధు గారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది మధు. ఇలా అని చెప్పి అతని చేతి వైపు చూపిస్తాడు నవ్వుతూ సిద్ధు. అయ్యో, మీ చెయ్యి ఏంటండి ఇలా అయిపోయింది అంటూ ఎర్రగా కమిలిన సిద్ధు చేతి వైపే చూస్తూ అడుగుతుంది. మరి మీరు గిచ్చితే ఇలా అవ్వక మరి ఇంకెలా అవుతుందండి అని అంటాడు నవ్వుతూ. అవునా, నేను గిచ్చుకుంది నా చేతిని కాదా, మీ చేతినా అని ఆశ్చర్యం కాస్త బాధని కాస్త మిళితం చేసి అడుగుతుంది. మరి అదే కదండి నేను చెప్పేది అంటూ వెటకారంగా అంటున్న సిద్ధు వైపు చూసి అలకగా మూతి తిప్పేస్తుంది మధు. ఇంకా ఆగగలడా ముద్దుగా ఉన్న మధు మోముకి చిరు ముద్దులను కానుకగా ఇస్తూ ఆమె కంఠం పైకి చేరి తడి ముద్దులని ముద్రిస్తూ ఆమెలో తీయనైన తాపాన్ని రగిలిస్తాడు. చేతులతో నడుమును సవరిస్తూ అక్కడికి చేరిన అతని పెదవుల ప్రయాణాన్ని కొనసాగిస్తూ నాలుకతో ఆమె నాభి లోతంతో కొలుస్తూ మధుని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. అతని పెదవులు చేస్తున్న పనికి వేగంగా ఎగసి ఎగసి పడుతున్న హృదయాన్ని చేరిన అతని చేతులు అక్కడ కూడా తమ పని చేయడం మొదలుపెట్టి ఆమెలో ఇంతకు ముందెప్పుడూ కలగని భావాలని కొత్తగా పరిచయం చేస్తూ ఆమె నోటి వెంట సిద్ధు అనే పేరు పంచాక్షర మంత్రాలుగా ఆగకుండా వచ్చేలా చేస్తాయి. కాని వారి లోకంలో
వారుండగా ఈసారి మాత్రం వరుసగా ఆగకుండా వస్తున్నదని ఫోన్ రింగ్ టోన్ శబ్దానికి ఆమె నుంచి దూరం జరిగి వచ్చిన నెంబర్ చూసి అర్జెంట్ కాల్ కావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడిన సిద్ధు అలాగే నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేసి మధు వైపు చూసి సారీ బంగారం, అర్జెంటుగా వర్క్ ఒకటి వచ్చి పడింది, ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. తను కూడా లేచిన మధు టైం చూసుకొని అప్పటికి ఉదయం 10 గంటలు కావడంతో అమ్మో ఏంటి ఇంత టైం అయిందా, అయితే సిద్ధు గారు కూడా వచ్చింది తెల్లవారుజామునేనా అని అనుకుంటూ సిద్ధు బయటకు రావడంతో తను కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోతుంది. కిందికి వచ్చిన సిద్ధుని చూసిన సురేఖ గారు కొడుకుని హత్తుకుని ప్రేమగా నుదుటి మీద ముద్దిస్తూ ఎప్పుడొచ్చావు నాన్న అని అడుగుతారు. మార్నింగ్ వచ్చానమ్మా అని చెప్తూ ఉన్నంతలో త్రిపుర గారు కూడా వచ్చి మనవడిని కౌగిలించుకొని చెంపపై చెయ్యి వేసి ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతారు. నవ్వుతూ సమాధానం చెప్తున్నంతలో సిద్ధు తాతగారు నాన్నగారు కూడా అక్కడికి రావడంతో అందరినీ నవ్వుతూ పలకరించి సమాధానం చెప్పి అర్జెంట్ వర్క్ ఉండడంతో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్న సిద్ధు వైపే చూస్తూ తను కూడా తినకుండా ఉండిపోతుంది మధు. పొద్దున్న వెళ్ళిన సిద్ధు ఇంటికి వచ్చేది అర్ధరాత్రి సమయానికి. అప్పటి వరకు అతని కోసమే ఎదురు చూస్తూ ఉన్న మధు హాల్లోని నిద్రపోతుంది. లోపలికి వచ్చిన సిద్ధు, అజయ్, విజయ్లు ఇంట్లోకి వచ్చేసరికి హాల్లోనే నిద్రపోతూ కనిపిస్తుంది మధు. విజయ్ మధు వైపు చూసి నవ్వుతూ వెళ్ళిపోతే అజయ్ మాత్రం ఎంతైనా నా చెల్లికి ప్రతిభక్తి బాగా ఉందిరా బావా, అదే నీ చెల్లిని చూడు, మొగుడు వచ్చాడో చచ్చాడో అని కూడా పట్టించుకోకుండా బాగా మెక్కి కుంభకర్ణురాలని కజిన్ సిస్టర్ లాగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది ఇప్పటికే అంటూ ఎదురు చూసిన అజయ్ పెద్దగా గావుకు ఎక్కి పెట్టబోతాడు. కానీ అది ముందుగానే ఊహించిన సిద్ధు అజయ్ నోటిని చేత్తో గట్టిగా మూసేస్తాడు. తనకెదురుగా కనిపిస్తున్న ఆద్య రూపానికి అతని నోటిని మూసేసిన సిద్ధు చేతిని తీసేస్తూ ఒసై దెయ్యమా, అర్ధరాత్రి పూట ఇలా మొహానికి ఫేస్ మాస్క్ వేసుకుని దెయ్యంలా తిరిగితే నిన్నిలా చూసిన వాళ్ళు ఏ శంకిని డాగిని జాతికి చెందిన ఏ కొరువి దెయ్యానమో అని దడుచుకొని చస్తారే, అయినా మొహానికి ఆ మాస్క్ పెట్టుకొని నిన్నెవడు బయటకు రమ్మన్నాడే దెయ్యంలా. రేయ్ నేనేం కావాలని రాలేదు, నైట్ పడుకునేటప్పుడు మొహానికి ఫేస్ మాస్క్ తగిలించుకొని అలాగే పడుకుండిపోయాను. నైట్ దాహం వేసి నీళ్లు తాగుదామని లేచి చూస్తే బాటిల్లో నీళ్లు లేవు. అందుకని నీళ్ల కోసం బయటికి వచ్చి చూస్తే మధు హాల్లో టీవీ చూస్తూ సిద్ధు అన్నయ్య కోసమే వెయిట్ చేస్తూ కనిపించింది. అందుకే తనని పలకరిద్దామని తన దగ్గరికి వెళ్తే, ఇంకా నువ్వు చెప్పకు, ఆపేసేయ్, నువ్వు అక్కడే ఆపేసేయ్, నేను చెప్తానుగా, ఇప్పుడు నువ్వు మధుని తన దగ్గరికి వెళ్తే ఇంకా నువ్వు చెప్పకు, ఆపేసేయ్, నువ్వు అక్కడే ఆపేసేయ్, నేను చెప్తాను కదా, ఇప్పుడు నువ్వు మధుని పలకరిద్దామని మధు దగ్గరికి వచ్చావు రైటా, నేను అదే కదరా ఇప్పటిదాకా చెప్పింది అని అజయ్ మీదకు వెళ్ళబోతుంది. ఆగవే బాబు, నేను చెప్తున్నాను కదా, సరే చెప్పి చావు. నువ్వు మధు దగ్గరికి రాగానే నీ దెయ్యం మొహాన్ని చూసిన మధు గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయింది, అంతేనా? అంతే, కానీ నువ్వేంట్రా సందు దొరికింది కదా అని నన్ను పట్టుకుని శంకిని డాకిని ఇంకా ఏవేవో అంటున్నావు. అమ్మని దీనికి అర్థమైపోయింది. అది కాదు ఆద్య బంగారం, ఊరికే అంటున్నా. అజయ్ జుట్టు పట్టుకుని ఏంట్రా ఇప్పటిదాకా శంకిని డాకిని అని దెయ్యం పేర్లతో పిలిచి నాకు అర్థమైపోయిందని తెలిసేసరికి బంగారం అని పిలుస్తున్నావా అని అజయ్ని వంగపెట్టి వీపు మీద 4 దెబ్బలేస్తుంది. ఒసేయ్, ఇవన్నీ మన బెడ్రూమ్లో చూసుకుందామే, మీ అన్నయ్య ముందు బాగోదే అని అంటున్న అజయ్ మాటలకు మా అన్నయ్య నువ్వు సాగదీస్తూ చెప్తున్నప్పుడే ముందుగానే విషయం అర్థం చేసుకుని మధుని తీసుకుని ఎప్పుడో తన రూమ్కి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా పదరా, ఇప్పుడు నీకు అసలు శిశువు దెయ్యాలని చూపిస్తా అని అంటూ అజయ్ని తమ రూమ్లోకి లాకపోతుంది ఆద్య. మధుని తీసుకుని రూమ్లోకి వచ్చిన సిద్ధు తన మొహంపై నీళ్లు చిలకరించి చెంపపై మధు అని పిలుస్తూ తడతాడు. కళ్ళు తెరిచిన చూసిన మధు తన కళ్ళ ముందు కనిపించిన సిద్ధుని చూడగానే ఇందాక జరిగిందే గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉండడంతో ఆమె వెను నిమురుతూ ఇందాక నువ్వు చూసింది దెయ్యాన్ని కాదు, ఫేస్ మాస్క్ లో ఉన్న ఆద్యని అని చెప్తూ ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకుంటాడు. అవునా సిద్ధు గారు, నాకెంత భయం వేసిందో తెలుసా అంటూ అతన్ని గట్టిగా ఖర్చుకుపోతుంది. పదండి సిద్ధు గారు, వెళ్ళి భోజనం చేద్దాం. అదేంటి బంగారం, నువ్వు ఇంతసేపు తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? ఉదయం కూడా మీరు హడావిడిగా వెళ్ళిపోయారు కదా, అందుకే ఎప్పుడైనా మీతో కలిసి తిందామని మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చూడు బంగారం, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఈ 10 days కూడా అలాగే ఉంటుంది కాబట్టి నువ్వు నా కోసం ఎదురు చూడకుండా టైంకి తిరిగి నిద్రపోవాలని చెప్తూ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. ఈలోపు నువ్వు
ప్లేట్లో అన్నం పెట్టుకొనిరా అని చెప్తూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు సిద్ధు. బయటికి వచ్చేసరికి ప్లేట్తో రెడీగా ఉన్న మధు చేతిలోని ప్లేట్ని తన చేతిలోకి తీసుకున్న సిద్ధు ముద్దను కలిపి మధు నోటి దగ్గర పెడతాడు. తన నోరు తెరుస్తూనే మధు కూడా సిద్ధు నోటికి అందిస్తుంది. అలా అన్నం మొత్తం తినేశాక కాసేపు మధుని తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉయ్యాల్లో సిద్ధుని కూర్చుని ఆ తర్వాత మధుని ఇతని ఒడిలో కూర్చోబెట్టుకొని మధు కాలేజీలో విశేషాలను చెప్పమనడంతో మధు చెప్పడం మొదలు పెడుతుంది. మరేమో సిద్ధు గారు, మీరు జాయిన్ చేసిన కాలేజ్ చాలా పెద్దండి. మా ఊర్లో ఉన్న కాలేజ్ మొత్తం కలిపితే ఇక్కడ కాలేజీలో ఒక రూమ్ అంతా ఉంటుందండి. మరేమో మొదటి రోజు కాలేజ్కి వెళ్ళాక అక్కడ కాలేజీని చూసి చాలా భయమేసిందండి. కానీ మనసులో మిమ్మల్ని తలుచుకోగానే నాకే తెలియకుండా కాస్త ధైర్యంగా అనిపించిందండి. రూమ్ ఎక్కడో అర్థం కాక అక్కడక్కడే చాలాసేపు తిరిగానండి. ఇంతలో ప్యూన్ వచ్చి నాకు రూమ్ చూపించడంతో క్లాస్ రూమ్కి వెళ్ళానండి. చెప్తున్న మధు మాటల్ని వింటూ చల్లగాలికి ఎగురుతున్న ఆమె ముంగురుల్ని సవరిస్తూ ఉదయం నుంచి తను పడ్డ అలసటను ఆమె మధురమైన మాటల్ని వింటూ దూరం చేసుకోసాగాడు. అలా చాలాసేపు సిద్ధుతో మాట్లాడుతూనే అతని భుజం మీద వాలి నిద్రపోయింది. మధు మాటలు ఆగిపోవడంతో ఆమె నిద్రపోయిందని అర్థమై ఆమెను అలాగే ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళి బెడ్ పై పడుకోబెట్టుకొని సిద్ధు కూడా పడుకున్న తర్వాతే ఆమెను అతని గుండెలపైకి చేర్చుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. ఉదయాన్నే నిద్రలేచిన మధు ఎప్పటికప్పుడు తనకెంతో ఇష్టమైన సిద్ధు గుండె చప్పుడు వింటూ నిద్రలేస్తుంది. నిద్రలో కూడా గంభీరంగా ఉండే అతని ముఖం దగ్గర తన దగ్గర మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో అలా అని అడగాలని అనుకుంటుంది కానీ అతని సమాధానం ఏమేమి ఉంటుందో తనకు తెలియదు కదా ఎప్పుడు. కానీ నవ్వనతను తన దగ్గర మాత్రం చిరుదరహాసం చెందిస్తాడు. అప్పుడు అతని బుగ్గలో తలుక్కుమని మెరిసే సొట్ట బుగ్గని ఎన్నిసార్లు తాకాలని చూస్తుందో కానీ ప్రతిసారి తన సిగ్గు ఆ పని చేయనివ్వకుండా అడ్డుగా వస్తోంది. ఈసారి మాత్రం అస్సలు ఆ పని చేయకుండా ఆగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నవ్వుతున్న అతని సొట్ట బుగ్గల్లో వేలు పెట్టాల్సిందే అని భీష్మించుకొని కూర్చుంటుంది మధు. ఏంటమ్మా నిజమేనా అంటూ వస్తుంది సోల్ పాప. సిద్ధు దగ్గరికి వస్తేనే అతని స్పర్శ తాకగానే అత్తిపత్తి పువ్వులాగా ముడుచుకుపోతాం. నువ్వు ఆ పని చేస్తావా చూసాంలే అన్నట్టుగా మధు పౌలు ఎక్కించి వెళ్ళిపోతుంది. దాన్ని చూసి మూతి తిప్పుతూ చివరికి ఇది కూడా నన్ను బెదిరించేదే అనుకుంటుంది. మధు చేసే విన్యాసాల్ని చూస్తూ ఉన్న సిద్ధు ముఖంలో చిరుదరహాసం చేరి ఆమె కోరుకున్న సొట్టబుగ్గ తలుక్కున మెరుస్తుంది. మళ్ళీ సోల్ పాప ఎంట్రీ ఇచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చేయి నేను చూస్తానన్నట్టుగా చూస్తుంది. మధు దానికి ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి చేస్తాను నాకేం భయం అన్నట్లుగా చూస్తూ నవ్వుతూ తన వైపే చూస్తున్న సిద్ధు బుగ్గల దగ్గరికి వెళ్లిగా చేతిని తీసుకుని వెళ్తుంది. కానీ తన వైపే సూటిగా చూస్తున్న అతని చూపుల దాటికి చిరుసిగ్గు మొదలై ముందుకు తీసుకువెళ్తున్న చేతి ప్రయాణాన్ని అతని చెంపల వరకు చేరక మునిపై వెనక్కి తీసుకోవాలనుకుంటున్న ఆమె ప్రయత్నాన్ని ఆపిన సిద్ధు మధు చేతిని తీసుకుని వెళ్లి అతని పెదవులకు తాకిస్తూ గుడ్ మార్నింగ్ మై డియర్ హనీబీ అని అంటూ సిగ్గుపడుతున్న మధుని టక్కున కిందికి చేర్చి ఆమెపై అతను వాలి మోముపై ముద్దుల వర్షం కురిపిస్తూ చాలాసేపటి నుంచి అతన్ని కవ్విస్తున్న మధు పెదవుల్ని అందుకుంటాడు. నాన్న అన్నయ్యకెందుకో ఈ మధ్య తినే భోజనం సరిపడటం లేదు. ఒకసారి హాస్పిటల్ తీసుకువెళ్తే మంచిదేమో అనిపిస్తోంది నాన్న. అదేంటమ్మా మొన్న కూడా ఒకసారి ఇలాగే జరిగిందని చెప్తే తీసుకెళ్ళాం కదా. డాక్టర్ గారు చెక్ చేసి ఇన్నర్గా బాగానే ఉన్నాడు. ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది, లేదంటే ఆయనకు నచ్చని ఫుడ్ ఏమైనా పెట్టారేమో చూసుకోండి అన్నారని నువ్వే కదా అన్నావు తల్లి. ఏమో నాన్న నాకదే అర్థం కావడం లేదు. పాపం మళ్ళీ అన్నయ్యకు జావ కాచి తాపితే మునుపట్లాగే మళ్ళీ దగ్గుతూ వామిట్ చేసుకున్నాడు అని చెప్తున్న సుమిత్ర గారి మాటలకు పరశురాం గారు ఆలోచనలో పడితే మధు మాత్రం సంతోషంగా నవ్వుకుంటుంది. వీడిలాగే రోజు చావలేక బ్రతకలేక కక్కలేక మింగలేక చస్తూ బ్రతకాలి. అది చూస్తూ వీడు బాబు కూడా కొడుకు బాధను చూడలేక కుమిలిపోవాలి అని తనలో తానే అనుకుంటూ తన పనిలో పడిపోతుంది మధు. డాడీ ఆ పల్లెటూరి బయట మన స్థాయికి ఇంటి బయట కూడా అడుగు పెట్టలేని ఆ మధు నన్ను ఈ ప్రియాను కొట్టి అవమానిస్తుందా? ఇన్ని రోజులు అదేదో పిల్లి పిల్లల ఇంట్లో అది ఒక మూలను పడుంటుందిలే అని ఊరుకున్నాను. కానీ అది మాత్రం ఈ ప్రియాకే ఎదురు తిరుగుతుందా? నన్నే కొట్టి నా సిద్ధుకి నన్ను దూరంగా ఉండమని దాకా వచ్చిందంటే ఇంకా ఊరుకోకూడదు డాడీ. ఏదో ఒకటి చేసి సిద్ధు బావని నా వాడిగా చేసుకుని బావ చేతి దాని మెడ పట్టించి ఇంట్లో నుంచి పంపించేస్తాను అని కోపంతో ఊగిపోతుంది ప్రియ. అయ్యో బేబీ ఎందుకురా ఇంత కోపం తెచ్చుకుంటున్నావు? ఆ చిన్న పిల్లకు కూడా నువ్వు భయపడితే ఎలా చెప్పు? అసలే చాలా లేతగా ఉంది పిల్ల. దాన్ని నా చేతులతో నలిపేస్తానుగా అంటూ పెదాలు కొరుక్కుంటాడు కైలాసం వావి వరుసలు మర్చి. వాట్ ఏం మాట్లాడుతున్నావు డాడీ? అదే బేబీ ఆ పిల్ల మనల్ని ఏం చేయగలదు చెప్పు
ఆ పిల్ల సంగతి నేను చూసుకుంటానుగా. నువ్వు ఆ గొర్రె పిల్ల సంగతి వదిలేసి ఆ సింహాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలో దాని గురించి ఆలోచించు. ఇంతకీ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అన్నీ రెడీ చూసుకున్నావా? ఏం చెయ్యాలో నీకు గుర్తుందిగా? ఆ డాడీ, మీరు చెప్పినట్టే నా పనిలో నేనుంటాను. ఆ తర్వాత మీరేం చెయ్యాలో దాని గురించి మీరు చూసుకోండి. మనకి ఎక్కువ రోజులు టైం కూడా లేదు అని చెప్పేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది ప్రియ. రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. సిద్ధు ఆఫీస్ వర్క్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తూ ఉంటే, మధు కూడా రోజు కాలేజ్‌కి వెళ్ళొస్తూ సాయంత్రానికి ఇంటికొచ్చి తన అత్తగారికి సాయం చేస్తూ ఉంటుంది. అమ్మా మధు, ఈ కాఫీని తీసుకొని వెళ్ళి హాల్‌లో ఉన్న అమ్మమ్మకి, బాబాయ్‌కి ఇవ్వు తల్లి అని ట్రే చేతిలో పెడతాను సురేఖ గారు. అలాగే అత్తయ్య అని నవ్వుతూ చెప్పి హాల్‌లో కూర్చొని ఉన్న త్రిపుర గారికి ఆవిడ పక్కనే ఉన్న కైలాష్ గారికి కాఫీ ఇస్తుంది మధు. మధు చేతిలో ఉన్న కాఫీని తీసుకున్న కైలాష్ మధు చేతిని పట్టుకుని ఒత్తుతూ, ఏం చదువుతున్నావు బేబీ అని అడుగుతాడు. ఆయన చూపులను తేడాను, ఆయన తన చేయి పట్టుకున్న విధానానికి మధుకి అసహ్యం వేసింది. చెయ్యి వదిలించుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా వదలని అతని వైపే కోపంగా చూస్తుంది. ఆయన మధు చూపులను ఏమాత్రం పట్టించుకొని ఆయన చూపులతోనే మధుని తినేస్తున్నాడు. మధు ఇబ్బందిగా వదలండి బాబాయ్ గారు అంటున్నా వినకుండా అలాగే ఉన్నాడు. పక్కనే ఉన్న త్రిపుర, ఏంటమ్మాయి, ఆయన నీ తండ్రి వయసున్నవాడే కదా, చెయ్యి పట్టుకుని ఏదో కూతురులాంటి దానివన్నీ అడుగుతూ ఉంటే ఎందుకలా గింజుకుంటున్నావు అంటారు కోపంగా మొహం పెట్టిన మూతి తిప్పుతూ. మధుకి ఆవిడ మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. ఏం చెప్తే ఆవిడ ఏం గొడవ చేస్తుందో అని. అంతలో సురేఖ గారు చేసిన పనికి టక్కున చేతిని వదిలేస్తాడు ఆయన. కథ ఇంకా ఉంది. మరి ఈ కైలాషం ప్రియులు కలిసి మధుని ఏం చేయాలనుకుంటున్నారు? మరి వీళ్ళ బారి నుంచి మధు తప్పించుకుంటుందా? సిద్ధుకి వీళ్ళ గురించి తెలుస్తుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.